ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 10న విద్యా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యాశాఖని బలోపేతం చేయటం, విద్యార్థులకి అందే విద్యపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో విద్యా వ్యవస్థని మెరుగుపరచడం కోసం నడుంబిగించిన ప్రభుత్వం మెగా పండుగని నిర్వహించడానికి నిర్ణయించింది. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. విద్యార్థి అభివృద్ధిలో తల్లిదండ్రులు, టీచర్లని భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ చేయనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ధనలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వం మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. ఈ నెల 10వ తేదీన విద్యా పండుగని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన నిర్వహించాలని కార్యాచరణ రూపొందించింది. 10వ తేదీన ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విద్యా పండుగ కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు ఈ పనిలో నిమగ్నమయ్యారు. విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన పూర్తి స్థాయిలో విద్యా పండుగ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడం, ఇప్పుడు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించి ఏ రకాల కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది, ఏ రకాల స్కీములు అమలు అవుతున్నాయి, వాటికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత మేర వినియోగించుకుంటున్నారు, అసలు పాఠశాలలో ఏం జరుగుతూ ఉంది, ఆ పిల్లాడు విద్యార్థి యొక్క స్థితిగతులు, విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి సమగ్రమైనటువంటి ఒక అంశాన్ని ఒక రోజంతా కూడా పాఠశాలలను విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి చర్చిస్తారు. ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో మౌలిక సదుపాయాలు కానీ, విద్యార్థులకు ఇచ్చేటటువంటి సౌకర్యాలు కానీ, వారికి మధ్యాహ్న భోజనం, బట్టలు, అదేవిధంగా పుస్తకాలు, ఇతరత్ర కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు అందుతున్నాయా లేవా, అసలు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలు ఎలా ఉన్నాయి, పాఠశాలకు ఉపాధ్యాయులు వస్తున్నారా లేదా, పాఠాలు బోధిస్తున్నారా లేదా, సమయానుకూలంగా పరీక్షలు నిర్వహిస్తున్నారా లేదా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఒక రోజంతా కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు సమక్షంలో పూర్తి స్థాయిలో చర్చించే కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. ఇది ఇప్పటి వరకు కూడా ఈ తరహా కార్యక్రమం ఎప్పుడు కూడా చేపట్టలేదు. ఇది ఒక ప్రయోగాత్మకంగా చేపడతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రతి పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. దీంతో పాటు విద్యార్థుల క్రమశిక్షణ, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, ఎకో ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు తదితర అన్ని రకాల అంశాలు కూడా ఆ రోజు ఆ పాఠశాలలో ఈ సమావేశం సందర్భంగా చర్చిస్తారు. విద్యార్థుల యొక్క స్థితిగతులు, విద్యార్థి యొక్క నడవడిక ఎలా ఉంది, వారి క్యారెక్టర్ ఎలా ఉంది, తోటివారి పట్ల ఎలా మెసులుకోవాలనేటటువంటి వారికి మొత్తం వివరంగా ఆ రోజు వివరించడం, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో విద్యలో తల్లిదండ్రుల పాత్ర కూడా ముఖ్యమని గమనించినటువంటి ప్రభుత్వం వారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఒక రోజంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టింది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ జయరాజ్.